We greet each and every one of you in the wonderful name of Jesus Christ, our Lord and Savior. మీలో ప్రతి ఒక్కరిని కూడా అద్భుతకరమైనటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. We are so thankful once again that you are sitting around your television just to see what the message is all about. మరొకసారి మీరందరూ కూడా మీ యొక్క టెలివిజన్ ముందు కూర్చొని మరి ఏమి వినాలని ఆతృతగా కూర్చున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను. We thank God for the word of God. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాను. It always takes my mind back how much these prophets and evangelists and men of God, how much they would have suffered to write these scriptures just for our learning. మరి ఇవన్నీ చూస్తుంటే మనం నేర్చుకోవడానికి ప్రవక్తలు మరి దేవుని యొక్క సేవకులు అనేక మంది మన కొరకు ఈ యొక్క విషయాలను ఏ విధంగా రాశారని నేను ఆలోచిస్తూ ఉంటాను. For our learning and understanding, I must say. మనం నేర్చుకోవడానికి మనం అర్థం చేసుకోవడానికి ఈ యొక్క బైబిల్ గ్రంథం రాయబడింది అని తెలియజేస్తున్నాను. Therefore, I still get thrilled to read 2 Timothy chapter 3 verse 15. అందుకనే 2వ తిమోతి 3:15 చదవటం నాకు చాలా ఇష్టం. And therefore, Paul writes to his son Timothy. పౌలు తన కుమారుడైన తిమోతికి వ్రాస్తున్నాడు. That is his spiritual son. అతను తన ఆత్మీయ కుమారుడు. All scripture is given by the inspiration of God. మరి వాక్యం అంతా కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా నడపమనటి ద్వారా రాయబడింది అని తెలియజేస్తున్నాడు. For the instruction profitable for doctrines. పరిశుద్ధ లేఖమును మనం తెలుసుకోవడానికి రాయబడి ఉంది. For reproof. ఇవన్నీ కూడా మరి మనకి రుజువుగా చేయబడి ఉంది. For correction. మనం సరి చేసుకోవడానికి. And of course to lead to righteousness. అంతేకాదు కానీ మరి యథార్థమైన జీవితము జీవించడానికి కూడా. So this is the thrilling part of what Paul was writing, to make this son Timothy, spiritual son that he was teaching, that he should learn other scriptures and see what is the secret of these scriptures. తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి ఈ యొక్క వాక్యంలోని విషయాలన్నీ కూడా నేర్చుకోవాలని, దీనిలోని రహస్యాలను నేర్చుకోవాలని అతనికి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు. But it's interesting to note this same Paul now writes to the people of Corinth. పౌలు కొరింథీయులు కూడా రాస్తున్నాడు. Now this whole city of Corinth was a big city. కొరింథ్ అనేది ఒక పెద్ద పట్టణం. If we see 1 Corinth chapter 1, it says, another letter of Paul, which has the manuscripts may have all the different orders. 1 కొరింథీ 1 మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఏం రాయబడి ఉందంటే మరి అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ రాయబడి ఉంది. But the epistles of Paul writing the Romans, ఎఫెసీయులకైతే రోమన్స్కి అతనికి వేరుగా రాస్తున్నాడు. it was just word for word what people should do and what they should not do. వారు ప్రజలు ఏం చేయాలా ఏం చేయకూడదు అని ప్రజల కొరకు రాస్తున్నాడు. Romans were not written before the Galatians and Corinthians were not written in that order. రోమన్స్ గలతీయులకు రాసిన పత్రిక మిగతా విషయాలు రాయబడినట్లుగా రాయబడలేదు. I take it that the book of Romans is the most important and most instructive book in the whole Bible. బైబిల్ గ్రంథం మొత్తంలో కూడా మరి యొక్క రోమీలకు రాసిన పత్రిక అనేది చాలా విషయాలు తెలుసుకోవడానికి మరి చాలా ముఖ్యమైనటువంటి పుస్తకము అని తెలియజేస్తున్నాను. We see this Roman is called the epistles. మరి రోమన్స్ మనం ఏమంటున్నామంటే ఎపిసిల్స్ అని అంటున్నాము. To be restricted, first book of Romans was profitable for the teaching of Jesus Christ. All his teachings in this book of Romans was very important, verse by verse. రోమాలో మరి యేసుక్రీస్తు యొక్క బోధనలన్నీ కూడా వచనం వెంబడి వచనము, వాక్యం వెంబడి వాక్యము చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. It was profitable for doctrine, that is for the legal part of Christianity. మరి క్రైస్తవ విషయాలన్నిటి కూడా దీనిలో అనేకమైన ముఖ్య విషయాలు రాయబడి ఉన్నాయి. And it was also profitable for the correction of our lives. అంతేకాదు కానీ మన జీవితాలను సరి చేసుకుంటానికి కూడా ఈ అధ్యాయం ఎంతో ఉపయోగపడుతుంది. Now we see that the book of Galatians was quite different. కానీ గలతీయులకు రాసిన పత్రిక చాలా వేరుగా ఉంటుంది. It corrects us, but it has many advantages also. మరి పుస్తకం మనం సరి చేయటమే కాదు కానీ అనేకమైనటువంటి ఉపయోగకరమైన విషయాలు కూడా ఉన్నాయి. Now you see that the book of Corinth, there was many Paul was giving them how to correct themselves from their wrong living. మరి వారి యొక్క తప్పుడు మార్గము నుంచి ఏ విధంగా మరలుకోవాలి అన్న విషయాలు కూడా ఈ యొక్క పుస్తకంలో రాస్తున్నాడు. So let's see what 1 Corinthians chapter 7 verse 1 says. కాబట్టి మనం 1 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనము చూద్దాం. Now concerning things written unto me.
వీటి నాకు సంబంధించిన విషయాలన్నీ కూడా అని అంటున్నాడు. Then 1 Corinthians chapter 8 says, మరి 1 కొరింథీ 8లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. Paul says, touching things to idols. విగ్రహములకు బలి అర్పించిన వాటి విషయము. And the Corinthians of all the churches. కొరింథీలో ఉన్న అన్ని సంఘాలకి వ్రాస్తున్నాడు. None as carnal as the problems filled in the 1st and 2nd Corinthians. Actually, at that crossroads of the book of writing of the book of Corinth, 1st Corinthians and 2nd Corinthians, Paul was very much disturbed in his mind that these people were all going the wrong way and doing the wrong things and thinking that they are perfectly right. కాబట్టి 1 కొరింథీ 2 కొరింథీ 10లో ఏం రాస్తాడంటే ప్రజలు తమ జీవితంలో చాలా తప్పిపోయినారు, చాలా తప్పుడు పనులు చేస్తున్నారు, మరి వారిని సరిచేయడానికి ఇవి రాశాడు. Now the reason being that Corinth was a double seaport, that people from many lands were coming by ship, and when these people came, they brought idols and all these things and started their own worship. ప్రజలు ఈ యొక్క కొరింథీ పట్టణానికి అనేక ప్రాంతాల నుంచి ఓడ ప్రయాణం చేసి వస్తూ ఉండేవారు. వారు వచ్చినప్పుడు తమ తమ విగ్రహాలను కూడా అక్కడ తీసుకొని వచ్చేవారు. Now you see this double seaport, because not only 1 or 2 ships, usually in those days it would have been very few ships, but if it is a double seaport, so many ships will be coming in, and this was a great flood of people coming with different worships. కాబట్టి అక్కడ 2 ఓడరేవులు ఉండటం వలన మరి ఎంతో మంది ప్రజలు అక్కడికి వస్తూ ఉండేవారు, రకరకాల విగ్రహాలను తీసుకొని వస్తూ ఉండేవారు. Apparently there were about 300 or 200,000 rampant sailors, that sailors who were coming on their job in the ship and cooks and steering the ship professionally. They were the seamen of the ships, and these people came with all this idolatry. కాబట్టి అక్కడికి కొన్ని వందల మంది నావికులు ఉండేవాళ్ళు. కాబట్టి వారు అక్కడి నుంచి అనేకమైన విగ్రహాలను కూడా తీసుకొని వస్తూ ఉంటారు. And these sailors started the pagan worship above the city of Corinth. కాబట్టి ఈ యొక్క నావికులు ఈ యొక్క విగ్రహారాధనను ప్రారంభించారు. Yes, and therefore their temple was on a hill. కాబట్టి వారి యొక్క దేవాలయము ఒక కొండ మీద ఉంది. Always people had that idea that if a temple is on a hill, then people will not pollute the temple. కాబట్టి కొండ మీద కానీ దేవాలయం ఉంటే మరి ఆ దేవాలయాన్ని వారు పాడు చేయరు అని అప్పుడు తలంచారు. And the aftermath was the goddesses, they were acting as immoral prostitutes. కాబట్టి తర్వాత ఏమైందంటే ఆ యొక్క దేవతలు వ్యతిరేకమైన విషయాలను చేస్తూ ఉండేవారు. And especially for these sailors, these prostitutes were a great asset to them because they came with money, and these women needed the money and they had all the immoral things. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి స్త్రీలు అక్కడ నావికులతో వారికి మరి డబ్బు ఎక్కువగా ఉండేది కాబట్టి వ్యభిచార క్రియలు తదితర క్రియలు చేస్తూ ఉండేవారు. In all this, Christianity survived. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నింటిలో కూడా మన క్రైస్తవం అయితే బ్రతకగలిగింది. Why God chose one man and put this burden into Paul's heart that you have to correct this city of Corinth. These cities of Corinth had so much of immorality, so much of pagan, so much of idolatry. Yet God called one man, and that man's name was Paul. ఎందుకు దేవుడు ఒకే ఒక వ్యక్తిని ఈ యొక్క భయంకరమైన కొరింథీ పట్టణానికి అక్కడ ప్రజలను బాగు చేయడానికి దేవుడు పిలిచాడు? మరి ఎందుకు అతన్నే పిలవాల్సి వచ్చింది? అక్కడ ఉన్న పరిస్థితులు అంటే అంత అపవిత్రత, విగ్రహారత్వము, మరి ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయనే పౌలు. And in this way, if we look, what was he, such a big prominent man or very strapping man? No, Paul was physically trodden down. And he was handicapped. Most of all, he was handicapped. He couldn't even walk properly. పౌలు విషయం మనం గమనించినట్లయితే అతను ఒక గొప్ప వ్యక్తి కూడా కాడు, చాలా బలహీనుడు. But he comes with the pen and paper and he starts writing about this book of Corinth. అయితే అతను ఒక పెన్ను పేపర్ తీసుకొని కొరింథీలకు ఇవన్నీ కూడా రాయటం మొదలుపెట్టాడు. And the grace of God, he began to save the Corinth people. దేవుని యొక్క దయ వలన కొరింథీ ప్రజల్ని అతను రక్షించడం మొదలుపెట్టాడు. You can imagine the many challenges that he would have went through. మీరు ఊహించుకోవచ్చు అతను అనేకమైన సవాళ్లు ఈ యొక్క విషయంలో ఎదుర్కొని ఉంటాడు. I would encourage many evangelists because I am also an evangelist, and it breaks my heart to see things going wrong. But I feel that I'm so handicapped, I'm not able to go forward and directly deal with these issues. ఇక్కడ వాక్యం వింటున్నటువంటి మరి సువార్థికులందరినీ కూడా నేను ధైర్యపరుస్తున్నాను. నేను కూడా ఒక సువార్థికురాలని, మరి నాలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి, అయినా కానీ దేవుని కృప వలన నేను సువార్త చేయగలుగుతున్నాను. But look at Paul's life. అయితే పౌలు విషయం చూడండి. He was disabled.
కానీ అతను ఒక విషయంలో చేతకానివాడు. And yet he had the courage and he had the wisdom how to put this Corinth city right. శారీరకంగా బలహీనుడైనప్పటికీ మరి అతనికి కొంత తెలివి తేటలు ధైర్యంతో ఈ యొక్క కొరింథీ పట్టణాన్ని బాగు చేయడానికి బయలుదేరాడు. Therefore, this writer says, who gave an introduction to the book of Corinth, he said, by the grace of God. కాబట్టి కొరింథీ పుస్తకాన్ని రాసిన వ్యక్తి అంటున్నాడు దేవుని యొక్క దయ వలన అని అంటున్నాడు. He brought the Corinth people out of all these darkness. మరి ఒక చీకటి అంతటి నుండి కొరింథీ పీపుల్ని అతను బయటకు తీసుకొని వచ్చాడు. And then he brought them into salvation. అంతేకాదు కానీ వారిని రక్షణలోనికి నడిపించాడు. And he calls them the babes in Christ. కాబట్టి వారిని దేవుని యొక్క బిడ్డలు అని తెలియజేస్తున్నాడు. And they were babes recognized now as saved people. కాబట్టి ఆ యొక్క పసిబిడ్డలు దేవుని యొక్క రక్షించబడిన పిల్లలు అని తెలియజేయబడుతున్నారు. And we see there was no, as an infant, you have to take the children to the bathroom, you have to teach them how to use the toilet and all that. So Paul couldn't do all these things. కాబట్టి పిల్లలకైతే పసిపిల్లలకైతే మనము మరి వారికి టాయిలెట్ వచ్చిన బాత్రూమ్ తీసుకొని పోవాలా, అన్ని విషయాలు కూడా వారికి నేర్పించాలా. కాబట్టి పౌలు కూడా ఈ విషయంలో అదే చేస్తున్నాడు కొరింథీలకి. Therefore Peter writes a very beautiful verse. He says, you grow in grace. It cannot happen overnight. It cannot happen within 24 hours in a day. But it can only happen step by step, leading up to grow in grace. పేతురు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఒక మెట్టు తర్వాత ఒకటి ఇవన్నీ కూడా కేవలం కృప వల్లనే నేర్చుకుంటున్నాము అని తెలియజేస్తున్నాడు. Peter was a friend of Paul. పేతురు మరి పౌలుకి స్నేహితుడు. We grow in grace. మనము కృపలో ఎదుగుతున్నాము. Not in walking, నడకలో కాదు, not in running, పరిగెత్తడంలో కాదు, but growing step by step, day by day. మరి ఒక మెట్టు తర్వాత ఒకటి దేవునిలో మనం ఎదుగుతున్నాము. And therefore he writes very clearly, do not be entangled again in bondage. కాబట్టి మీరు బంధకాల్లో పడి ఉండకండి అని రాస్తున్నాడు. Paul writes about the authority and the anointing of the divisions. అకౌంట్ విభేదాలను గురించి అతను రాస్తున్నాడు. First of all, he had to establish the fact that what these Jewish people were doing was totally out of context. It was wrong. ఈ యొక్క యూదులు చేస్తున్నదంతా కూడా వ్యతిరేకమైనటువంటి విషయాలు అని అతను చెప్తున్నాడు. Now Paul did not see Jesus Christ. పౌలు యేసు ప్రభువుని చూడలేదు. He was not a disciple. ఆయన ప్రభు యొక్క శిష్యుడు కూడా కాదు. But yet he applies the principles of Jesus Christ. ఆయన గాని ప్రభు యొక్క సిద్ధాంతాలన్నీ కూడా అతను ఆచరిస్తున్నాడు. Now verse 2 determines to whom it is addressed. అప్పుడు రెండవ వచనం ఏం తెలియజేస్తుందంటే ఎవరికి అది రాస్తున్నారో తెలియజేస్తుంది. Therefore you see the book of Isaiah and the book of Daniel, they write these books with a great burden in their hearts. That is just to save the nation of Israel. మరి ప్రవక్తలంటే ఏషియాని తర్వాత దానియేలు మనం గమనించినట్లయితే ఇశ్రాయేల్ రక్షించాలని ఒక గొప్ప భారంతో వారు రాస్తున్నారు. And he calls the book of Ecclesiastic a called out assembly. అసెంబ్లీ మనము ప్రసంగం చూసినట్లయితే మరి అది కూడా మరి ప్రజల్ని ఏకపరచడానికి వ్రాయబడి ఉంది. And he says, with all the teachings of Paul, the people of Corinth were called sanctified. మరి పౌలు యొక్క రాయబడిన వాటన్నిటిలో కూడా కొరింథీయులని శుద్ధిపరచడానికే వ్రాయబడి ఉంది. Sanctified means from immorality the opposite is to be holy. దీనికి అర్థం ఏంటంటే మరి అపవిత్రత నుండి పరిశుద్ధతలోకి అని అర్థం. So the important point we get in verse 2 is, రెండవ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే it is a graphic description of the assembly of believers called saints. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసుల గురించి లేక వారి దేవుని యొక్క బిడ్డల గురించి ఇక్కడ రాయబడి ఉంది. And verse 3 goes on to go one grade higher to say, grace be unto you. మరి మూడవ వచనం చూసినట్లయితే మీకు సమాధానం కలుగును గాక అని రాయబడి ఉంది. And peace of God be upon you. దేవుని యొక్క సమాధానము కృప మీకు కలుగును గాక అని రాయబడి ఉంది. If you love God, definitely you will receive it. మీరు దేవుణ్ణి కానీ ప్రేమిస్తే తప్పకుండా ఇవన్నీ కూడా మీరు పొందుతారు. And verse 4 says, నాలుగవ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. he says, even though you may be all wrong, your life may be wrong, you have backslidden, you have done all the wrong things in your life, but yet God has mercy on you. మీ జీవితంలో మీరు ఎన్ని తప్పిదాలు చేసినా కూడా దేవుడు మరి మీ పట్ల కృప కలిగి ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు. Even the vilest sinner, God's focus is on him and God's love is poured on him. ఎంత గొప్ప పాపి అయినా కూడా దేవుని యొక్క దృష్టి అతని మీదనే ఉంది. Now we see verse 5. ఐదవ వచనం చూద్దాము.
the congregation of carnal Christians, మరి ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసుల గురించి, క్రైస్తవుల గురించి మనం చూస్తున్నాం. who all newly converted అప్పుడే కొత్తగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి గురించి మనం చూస్తున్నాం. and still having many doubts, should I or should I not, should I go or should I not go. వారు కొత్తగా దేవుని తెలుసుకున్నవారు కాబట్టి ఏం చేయాలా, ఏం చేయకూడదు, మరి నేను చేయాలా చేయకూడదా, అన్ని విషయాలు వాళ్ళకి ఎన్నో మరి సందేహాలు ఉన్నాయి. And still clinging to their idolatry, అయినా కూడా వారు తమ యొక్క విగ్రహారాధనకి అట్లానే ఉన్నారు, దాన్ని వదిలిపెట్టకుండా ఉన్నారు. maybe 1 or 2 days and then they go back to their new life. 1-2 దినాల్లో వారి యొక్క కొత్త జీవితంలోకి వెళ్తారు. But these believers are still under the power of grace. అయితే ఈ యొక్క కొత్త విశ్వాసులందరూ కూడా దేవుని యొక్క కృపలో ఉన్నారు. Now we see verse 7. It's a very important verse in the first book of Corinthians. మొదటి కొరింథీ 1:7 చాలా ముఖ్యమైనటువంటి విషయం. If you come behind in no gift, కాబట్టి మీరు ఏ కృపావరం నందు లోపము లేక ఉంటే, the Corinths were beset with many problems. ఈ కొరింథీలు ఎన్నో సమస్యలతో ఉన్నారు. In spite of all the carnality, all the wickedness and moral weaknesses, మరి వారిలో ఉన్నటువంటి అపవిత్రత కావచ్చు, అనేక దుష్కార్యములు ఉన్నప్పటికీ కూడా, waiting for the coming of the Lord Jesus Christ, వారి యొక్క బలహీనతలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. that coming, verse 8 says, coming of the Lord Jesus Christ confirms you and settles you once and for all until the end of his own, you may be belonging to the family of God. అప్పుడు ఇక్కడ ఏం రాయబడింది, ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును, మీరు ఆయన కుటుంబీకులై ఉంటారు అని రాయబడింది. If the Lord should suddenly come, ఒకవేళ ఇప్పుడే దేవుడు ప్రత్యక్షమైతే, you should be blameless. మీరు నిందారహితులుగా ఉండాలి. So we see Satan and the angels are defeated in verse 10. 10వ వచనం మనం చూసినట్టయితే మరి సాతాను దాని యొక్క దూతలు కూడా ఓడిపోయారు. And in only 3.5 years of ministry, Jesus Christ evangelized the world. 3.5 సంవత్సరాలనే ప్రభు ప్రపంచం అంతా కూడా సువార్తీకరణ చేశాడు. And he called many people as the accusers of the brethren. కాబట్టి చాలా మందిని ఏమంటే సహోదరులను నిందించారు అని చెప్తున్నాడు ఆయన. And he wrote the very comforting verse, of course. John writes it in 1 John chapter 2. 1 యోహాను 2వ అధ్యాయం రాయబడింది ఈ రీతిగా, If any man sin, we have an advocate with the Father. ఎవరైనా పాపం చేసినట్లయితే మరి తండ్రి అయినటువంటి న్యాయమూర్తి మనకున్నాడు అని రాయబడి ఉంది. But still God just doesn't leave you like that in the cold. He still encourages you and he says, if I be lifted up from the ground, I will draw all men unto me. కానీ దేవుడు ఆ రీతిగాని మనం వదలడుగానే ఏమంటున్నాడంటే, నేను పైకెత్తబడిన యెడల మిమ్మల్ని అందరూ కూడా ఆకర్షించుకుంటాను అని అంటున్నాడు. And even it's repeated in John chapter 12 verse 34. యోహాను 12:34లో తిరిగి అదే మాట చెప్పబడింది. See, that is why the book of Corinth, because Paul had wisdom from God. మరి కొరింథీలో కూడా ఇది చెప్తున్నాడు, పౌలుకైతే దేవుని యొక్క జ్ఞానం ఉంది. So Paul writes to the Corinth people. పౌలు కొరింథీలకు రాస్తున్నాడు. Verse 15, verse 35 to 36. 15లో ఇది రాయబడి ఉంది. He says, you fool, which you sowed is not quickened except you die. That is, he wants to say, you die, the old life has to die, and you must live the new life. కాబట్టి నీవు మృతి చెందితే నీ యొక్క పాత జీవితం మృతి చెందినట్లు, నువ్వు లేస్తే నీ యొక్క పాత జీవం పాత పెట్టబడి కొత్త జీవితం వచ్చినట్లు అంటున్నాడు. Because these people did not believe in the resurrection. ఎందుకంటే ఈ యొక్క ప్రజలు పునరుద్ధానాన్ని నమ్మలేదు. And therefore it was a false doctrine. కాబట్టి పౌలు యొక్క సిద్ధాంతం అది. And if there's no resurrection, naturally the people will be called fools. పునరుద్ధానం అనేది లేకపోతే ప్రజలు అవివేకులు అవుతారు. Those who deny in disobedience and in doctrines, మరి ఎవరైతే ఈ విషయాలన్నీ కూడా తృణీకరిస్తారో, there's no other name but to call you a fool. మీరు కానీ ఈ విషయాలను తృణీకరించినట్లయితే మిమ్మల్ని అవివేకులు అని పిలవాల్సి వస్తుంది. That's what Paul writes. పౌలు అదే రాస్తున్నాడు. I'm not saying it, Paul says it. ఇది నేను చెప్పడం లేదు కానీ పౌలు రాస్తున్నాడు. They had the privilege, they had the greatest of apostles. మరి వారందరూ కూడా గొప్ప అపోస్తులై ఉంటున్నారు. They chose not to believe. వాళ్ళు నమ్మకూడదని అనుకున్నారు. We see the second missionary journey. You could read it up in Acts 17:1-19. మరి రెండవ మిషనరీ ట్రిప్ని మనం అపోస్తల కార్యములో చూడవచ్చు. And it's also in the first book of Thessalonians chapter 4 verses 13-16. మొదటి తెస్సా 4వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. And Titus the apostle comes, the prophet who comes out so beautifully, and he says,
looking for the blessed hope, to hold on to that blessed hope. మరి తీతు కూడా ఈ విధంగా అంటున్నాడు, మనమందరం కూడా ఆ యొక్క శుభ నిరీక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉండాలని అంటున్నాడు. But then Mark so beautifully writes in his last verse, in the last chapter, he says so clearly, go into all the world and preach the gospel. మార్క్ కూడా తన యొక్క చివరి అధ్యాయం చివరి వచనంలో అంటున్నాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అంటున్నాడు. How can you not believe in the resurrection? మీరు పునరుద్ధానాన్ని ఏ రీతిగా నమ్మకుండా ఉంటారు? The whole of Christianity, the epistles, the doctrines and the book of Bible hinges on the resurrection. బైబిల్ గ్రంథం అంతా కూడా అపోస్తులు ప్రకటించినంతా కూడా ఈ యొక్క పునరుద్ధాన శక్తిలోనే ఉంది. Therefore they call it the first fruits. కాబట్టి వారు ఏమంటున్నారు, దాన్ని ప్రథమ ఫలాలు అంటున్నారు. In 1 Corinthians chapter 15 verse 19. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నారు. Word that you have given into our hearts. ప్రభా, మీరు ఇచ్చినటి వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. We know, Lord, that it is hard for us to believe. ప్రభా, నమ్మటం అనేది మాకు చాలా కష్టం ప్రభా. You said those who have not seen and yet believe are great in your sight. మరి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు చాలా ధన్యులు అంటున్నారు. We just thank you, my Lord. ప్రభా, మీకు వందనాలు. We thank you that you are aware of us as your children. ప్రభా, మీరు ఇంకా మమ్మల్ని మీ బిడ్డలుగా మరి చూస్తున్నందుకు వందనాలు. Paul was disabled, O Lord. పౌలు ఎంతో బలహీనుడు. But when he fell down from that horse in Damascus road, అయితే ఎప్పుడైతే ఆ దమస్కు మార్గంలో అతను యొక్క గుర్రం నుంచి కింద పడ్డాడో, the Lord touched him. అప్పుడే ప్రభు అతను తాకాడు. And he became one of the greatest apostolic writers. అప్పుడు అతను మరి అపోస్తుల్లో ఒక గొప్ప మరి రచయిత అయ్యాడు. And he wrote so many epistles. ఎన్నో మరి పుస్తకాలు అపోస్తులకు సంబంధించిన పుస్తకాలు రాశాడు. We marvel at his wisdom and intelligence from God. మరి ప్రభు మీ యొద్దకు వచ్చినటువంటి ఆ యొక్క తెలివితేటలు జ్ఞానాన్ని బట్టి మేము ఎంత ఆశ్చర్యపడుతున్నాం. That we can glean so many secrets and so many lessons from what he has written. అతను రాసిన పుస్తకాల నుంచి మేము ఎన్నో విషయాలు మరి మేము ఎరుకోగలము అని అనుకుంటున్నాం. And therefore it is still difficult for us to understand his mind sometimes. కొన్నిసార్లు అందరిని బట్టి అతని హృదయాన్ని తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది మాకు. But through the power of the Holy Spirit, కానీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అతని మనసును మేము గ్రహించగలం. we know that the Holy Spirit has the power to show the light in darkness. మాకు తెలుసు ప్రభు, పరిశుద్ధాత్మ చీకటిలో నుండి వెలుగును చూపిస్తుందని మాకు తెలుసు. And to reveal the secrets of those lines that are written. మరి అక్కడ రాయబడినటువంటి ఆ యొక్క రహస్యాలన్నీ కూడా మాకు తెలియజేయబడతాయి. That we should not lag behind. కాబట్టి మేము ఆ రీతిగా వెనక పడిపోము, అన్ని తెలుసుకుంటాం. Therefore, Lord, we come to you. అందరిని బట్టి ప్రభా మేము మీ వద్దకు వస్తున్నాం. Once again, Lord. మరి ఒకసారి వస్తున్నాం. Reveal your heart to us, O Lord. మీ యొక్క హృదయాన్ని మాకు తెలియజేయండి. You know that we are your children. ప్రభా మీకు తెలుసు మేము మీ బిడ్డలము. But yet we fall down, Lord. అయినా కానీ పడుతూ ఉంటాం ప్రభా. But you lift us up, O Lord. అయితే ప్రభా మీరు పడినప్పుడు మమ్మల్ని లేవనెత్తండి. And you embrace us, Lord. మీరు ప్రభా మమ్మల్ని కౌగిలించుకోండి. And you call us my beloved. కాబట్టి మీరు మమ్మల్ని నా ప్రియమైన బిడ్డ అని పిలవండి. We thank you, Father. తండ్రి మీకు వందనాలు. You are truly our everlasting Father. నిజంగా మీరు మరి మాకు పరమ తండ్రి, నిత్యుడగు తండ్రి. You never left us and you never will leave us. మీరు ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు, మమ్మల్ని విడిచిపెట్టరు కూడా. We look forward to you, my Lord. మీ వైపు మేము ఎదురు చూస్తున్నాము. Come down, Father. తండ్రి మీరు దిగిరండి. And reveal yourself to us, O Lord. మీరు మాకు ప్రత్యక్షపరచుకోండి. We just thank you and praise you. ప్రభా మీకు వందనాలు తెలియజేస్తున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. We give you all the glory, honor and praises. They all belong to you alone, my Lord. మహిమ ఘనత ప్రభావం మీకే చెందినవి ప్రభా, ఎప్పటికీ మీకే. So many people are weeping before you, Lord. ఎంతమంది ప్రజలు మీ ముందు విలపిస్తున్నారు. They cannot carry their burdens, Lord. వారి భారాలు వారు మోయలేరు ప్రభా. They wish they could take those burdens and throw it into the deep sea. The whole of Christianity, the epistles, the doctrines and the book of Bible hinges on the resurrection. బైబిల్ గ్రంథం అంతా కూడా అపోస్తులు ప్రకటించినంతా కూడా ఈ యొక్క పునరుద్ధాన శక్తిలోనే ఉంది. Therefore they call it the first fruits. కాబట్టి వారు ఏమంటున్నారు, దాన్ని ప్రథమ ఫలాలు అంటున్నారు. In 1 Corinthians chapter 15 verse 19. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నారు.
word that you have given into our hearts. ప్రభా మీరు ఇచ్చినటి వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. We know, Lord, that it is hard for us to believe. ప్రభా నమ్మటం అనేది మాకు చాలా కష్టం ప్రభా. You said those who have not seen and yet believe are great in your sight. మరి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు చాలా ధన్యులు అంటున్నారు. We just thank you, my Lord. ప్రభా మీకు వందనాలు. We thank you that you are aware of us as your children. ప్రభా మీరు ఇంకా మమ్మల్ని మీ బిడ్డలుగా మరి చూస్తున్నందుకు వందనాలు. Paul was disabled, O Lord. పౌలు ఎంతో బలహీనుడు. But when he fell down from that horse in Damascus road, అయితే ఎప్పుడైతే దమస్కు మార్గంలో అతను గుర్రం నుంచి కింద పడ్డాడో the Lord touched him అప్పుడే ప్రభు అతను తాకాడు. and he became one of the greatest